సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అన్వేల్స్. ఇక్కడ నుండి అయితే వీళ్ళ ఇంటి నుండి అయితే బయలుదేరుతున్నాను. ఇప్పుడు ఉదీనాలో ఉన్నాను. ఇప్పుడు త్రియేస్టా సైడ్ అయితే వెళ్తున్నా. త్రియేస్టా వచ్చేసి దగ్గర దగ్గర స్లోవేనియా ఇందులో ఉంటుంది. స్లోవేనియా క్రొయేషియా బార్డర్లో. సో చాలా బాగా చూసుకున్నారు అండ్ దానికి నిదర్శనం నేను వీడియో చూపెడతా. సో మా కోసం చాలా కూరలు అయితే ఉండడం జరిగింది. రైస్ అవి తీస్తా టాలెంట్ అంతా బయటకు తీస్తా. ఇదేంటి కాకరకాయ రెండు రకాలు. ఇది చూడు భలే ఉంది చూడ్డానికి. ఈ పచ్చడి మాత్రం భలే ఉన్నాయి. పోయేటప్పుడు కొంచెం పట్టుకో. ఇది ఆలు పచ్చికారం అంటే లైక్ మనము మిర్చితో చేస్తాం కదా. అండ్ సాంబారు. ఇది పులిహోర, అది నా ఫేవరెట్. ఇప్పుడు ఏది కావాలి? ఇప్పుడా మీరు ఏది వేస్తారు అంటే కొంచెం కాకరకాయ, కొంచెం ఇవి రెండు కూడా ఉంది. 1 2 3 4 5 6 7. ఓ మై గాడ్. రెండు కొంచెం ఇది కొంచెం పెట్టండి. ఇచ్చి పడేస్తా ఇప్పుడు. ఏమి ఇచ్చి పడేస్తా తేండి. వాయమ్మని ఎట్లుందో చూద్దాం. ఇన్ని రోజుల తర్వాత నాకు ఇలాంటి ఒక ఫుడ్ దొరకడం చాలా అదృష్టం. అన్నదాత సుఖీ భవ. ఏం పడ్డది? అన్న వాళ్ళ తాత సుఖీ భవ. గాయస్, ప్రాణం లేచి వచ్చింది. నెయ్యి, పప్పు. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి తెలుసా మీకు? చికెన్, మటన్ అంటే ఫిష్ ఫేవరెట్. బట్ అవన్నిటికన్నా పప్పు వేసుకొని కొంచెం కొంచెం సాంబారు చారు పోసుకొని ఇట్లా పక్కకి నెయ్యి వేసుకుని నేను పచ్చడితో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. నేను ఎంజాయ్ చేస్తున్నా. మీకు కూడా నోరు ఊరితే కావచ్చు. బట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది గైస్. సూపర్ ఉన్నది నిజంగా. నాకు కాకరకాయ అయితే మస్తు నచ్చింది. నేను రాత్రి పెడదామని మళ్ళీ అవి తినరని చెప్పి పెట్టలేదు. తీసుకెళ్ళను వెళ్ళేటప్పుడు రైస్ వద్దు, బట్ ఇవి ట్రై చేస్తా. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. చల్లపాదండి. ఇక్కడ నుండి 3 years అరౌండ్ 90 kilometers ఉంటుంది. ఇవాళ మ్యాక్సిమం రీచ్ అవ్వను, ఏమో తెలియదు, డిపెండ్స్. బట్ ఇప్పుడు 8:30 అవుతుంది. మేబీ ఇంకొక 1/2 hourలో బయలుదేరుతా. నిజంగా మంచిగా చూసుకున్నారు. మంచి కడుపు నిండా తిన్నా, కొంచెం సెట్ అయిపోయిన, మజిల్ రికవరీ కూడా అయింది. ఇంక ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. అండ్ థ్యాంక్స్ టు ద ఫ్యామిలీ, సుధాకర్ అన్న, విజయ్ అన్నక. థ్యాంక్స్ లోకేష్ ఫర్ దిస్ రూమ్. ఇంక ఇక్కడ నుండి బయలుదేరుతా. పదండి. సో గాయస్, ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. సో సుధాకర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్రదర్. నువ్వు రావటం మాకు హ్యాపీ బ్రదర్ నిజంగా. కానీ చాలా బాగా చూసుకున్నారు. అండ్ లైక్ నేను అనుకున్నా కదా, పర్ఫెక్ట్ రెస్ట్ అయితే దొరికింది. ఇంకా ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ కంటిన్యూగా జర్నీ అయితే వెళ్తుంది. సో మళ్ళీ మనం ఇండియాకి వచ్చినప్పుడు కలుద్దామన్నా, లేకుంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయినా కలుద్దాం. ఆల్వేస్ వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీకు రూమ్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రూమ్ అయితే మంచి సపరేట్ రూమ్ ఇచ్చారు అండ్ మనంగా అనుకున్నా. అండ్ రియలీ ఇంకా ఇక్కడ నుండి ట్రియేస్తే అని చెప్పేసి స్లోవేనియా, ట్రియేస్తే ఇటలీలోనే ఉంటుంది, కానీ బార్డర్లో ఉంటుంది. అండ్ మున్ఫలకోన అని చెప్పేసి మంచి ప్లేసెస్ అయితే చెప్పారు. వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ అయితే ముందుకు వెళ్తాము. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.
సో రియల్గా చాలా బాగా చూసుకున్నాడు, మంచిగా మంచి పొద్దున్న లేవగానే ఇక అది మామూలు ముచ్చట కాదు. ఇదే కదా సో తను వెనుక వస్తూనే ఉన్నారు, అంటే వెళ్ళేదాకా సాగదోలుతారు కదా మనోళ్ళు, అట్లా వెళ్ళి చాలా హ్యాపీ. అండ్ రైడ్ బిగన్. సో నేను చాలా రోజుల తర్వాత మొక్కజొన్న కాకుండా వేరే జొన్న చూసిన, సోర్గం వల్గేర్ అనుకుంటా దీని ఫార్ములా, శాస్త్రీయనామం. అదే అంతే అదే. సో ఇగో ఈ పక్కన మన లెఫ్ట్ సైడ్ ఉన్న అంతా మొక్కజొన్న, సరే జొన్న, సజ్జొన్న అని అంటారు కదా, అట్లా జొన్నలు. మనం దీంతో గట్క కూడా వేసుకోవచ్చు. మనం అనుకుంటాం ఇంగ్లీష్ వస్తే ఎక్కడైనా బతకొచ్చు, ఏమైనా చేయొచ్చు అని. సో మీకు తెలుసో లేదో, చాలామందికి ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు, వీళ్ళకి అసలు ఇంగ్లీష్ ఏం మాట్లాడరు చాలా శాతం. స్ట్రైట్ వెళ్తాను, రోడ్ అంతా డ్యామేజ్ అంతా డైవర్షన్ తీసుకోమని చెప్పేసి చెప్తుంది. మొన్న ఫ్లూడ్స్ గురించి తెలుసు కదా, మొన్న మనం ఎట్లా దొక్కినాము వానలు, వాన నీటిలో. సో ఇప్పుడు మళ్ళీ ఈ డైవర్షన్ పెట్టి మరి తీసుకుపోతాను తెలియదు, చూద్దాం. రోడ్ అయితే ఇప్పటికి మట్టి రోడ్డే ఉంది కదా మొత్తం. సో గైస్, మనం అనుకుంటాము ఎప్పటికీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, సో మన ఇండియాలో లైక్ వర్షాలు పడి గాలివానలు వచ్చి పంట అయితే నాశనం అయిపోయింది అని చెప్పేసి, సేమ్ అదే విధంగా ఇటలీలో కూడా మొత్తం చేను మొత్తం నిండింది, జొన్న చేను మొత్తం అటు పండుకున్నది. ఇగో నీళ్ళంతా నిండింది, అదంతా ఇరిగిపోయింది, జొన్న చేను మొత్తం కింద ఇరిగిపోయి నీళ్ళు నిండింది. ఇటు సైడ్ కూడా పెసర్లు, పెసర్లు అది కూడా మొత్తం నిండిపోయి, నీళ్ళతో నిండిపోయి అగో మొత్తం పంట అంతా ఆగమైపోయింది. ఇలా ఒక 10-15-20 కిలోమీటర్ల నుండి ఇలాంటి సిచ్యువేషనే ఉండే. పాపం చాలా హార్డ్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్న రైతులకి. మరి ఎట్లా చేస్తారో, గవర్నమెంట్ ఎట్లా ఏం చేస్తుందో, ఏమైనా సబ్సిడీలు ఇస్తుందో ఏంటిదో తెలుసుకోవాలి. ఇప్పటికైతే మనము దగ్గర 30 కిలోమీటర్ల దాకా వచ్చినాము, 30 దాటినట్టున్నది కదండి. అది మైల్స్లో ఉంది, కిలోమీటర్స్లో లేదు. సో గాయస్, వాన పడ్డది కదా, అంత దారుణంగా వాన పడ్డది. ఈ అంత రోడ్డు అంతా కొట్టుకుపోయింది. ఈ 3-4 రోజులు కనుక నేను బయట ఉంటే మాత్రం బతుకు బస్ స్టాండ్ అయ్యేది. మొత్తం రాళ్ళే, చైన్లన్నీ కొట్టుకుపోయినాయి, ఇరిగిపోయినాయి. అబ్బో డేంజర్ ఉంది, రోడ్డే లేదు, దారుణంగా అయిపోయింది. మై గాడ్. — 35 కిలోమీటర్స్ అని బాగా ఆకలి అవుతుంది. పొద్దుగాల పులిహోర పెట్టించారు మనలో, స్పూన్ దొరకలేదు, అందుకే చాప్ స్టిక్తో తిన్నాను. మిగిలింది రాదు ఇంత. Oh, it's easy. Okay. It's going to go for lunch. What I went to first. Is that flat tire? Yeah,
So I changed the tube in there. India Yeah, 5 minutes ago I put a new tube in. Yeah. in the bedroom hard to take. Oh, okay. Like Can't pay. like they call it an insert. You have to imagine that. I'll just take it. ఇప్పటిదాకా మనము పంపు కొట్టడానికి లైక్ అంటే ఫ్లాట్ టైర్ అయింది కదా, దానికి మనం హెల్ప్ చేసాం కదా. సో తను వచ్చేసి ఇంగ్లాండ్ అతనంట. ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్తున్నాడంట, రేపు ఎల్లుండో రైడ్ ఇక్కడికే అయిపోతుందట అతనిది. అదే ఏమైనా ప్రాబ్లం ఉన్నా, స్టే కానీ ఇదేమున్నా కూడా ఇంగ్లాండ్లో ఉంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పిండు. అతనికి ఏం తెలుసు మన వాళ్ళు ఇంగ్లాండ్లో ఎంతమంది ఉన్నారు. బట్ సైకిల్ రూట్ గురించి మాత్రం అతను నాకు గైడ్ చేస్తాడు, యూజ్ అవుతాడు. సో సరే అని చెప్పేసి అన్న. సో స్ట్రావా ఐడియా అయితే తీసుకుందాం. ఈ అడవిలలో తిరుగుడు ఏందో నాకు అర్థమైతే లేదు. ఇది ఇండియా లెక్కనే అనిపిస్తుంది నాకు. ఏమి తెలియో ఏమో. మనం ఇప్పుడు మోన్ఫాల్ క్లోన్లో ఉన్నాము. సో ఇది వచ్చేసి మొత్తం పోర్ట్ ఏరియా అన్నట్టు. సో ఇక్కడ మొత్తం పోర్టే ఉంటుంది. పోర్ట్ ఏరియాలో పోర్ట్ ఉండకుండా ఇంకేం ఉంటుందిరా, ఏది దొరుకుతుంది చెప్తాను నోటికి అని అనుకోవాలనిపిస్తుంది. కానీ మీ అందరింటే బాగోదని చెప్పేసి అనుకొని మళ్ళీ ఇదే వీడియోలో పెడతాను అన్నట్టు. ఇంత గొప్పను నేను. మొత్తము ఫేస్లు అన్నీ ఏషియా ఫేస్లే ఉన్నాయి. ఎవలా అని చెప్తే హాయ్, వే ఆర్ యు ఫ్రమ్? బంగ్లాదేశ్. హాయ్, ఇండియా. ఏమంటా అన్నాడు. మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు ఈడ. సో ఇలా అందరు పోట్ల వచ్చి ఇన్నే ఉండిపోతారంట ఇటలీలో. అంటే వీళ్ళు ఇట్లా అక్కడిక్కడికి వెళ్ళి వచ్చేసి మొత్తం ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇటలీ దాటి ఎటు వెళ్ళలేక ఇటలీలోనే ఉండిపోతారు అన్నట్టు. ఆల్మోస్ట్ వాళ్ళు సగంకి ఎక్కువ ఉన్న వాళ్ళందరూ 90% అట్లా వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీడిలో చేపలు పడతాండి. ఇప్పుడు వాడు మళ్ళీ స్టిక్తో కూడా కాదు, మన ఫిషింగ్ రాడ్తో కూడా కాదు, కట్టెతోటి. మన ఇండియాలో మన నాటుగా పడుతుంది ఇష్టం. అట్లా వాడికి లైసెన్స్ ఏం అవసరం లేదు. ఇదంతా ఆ ఏరియానే, షిప్ ఏరియా. ఓరి దేవుడు, ఒక్కొక్క షిప్ అయింది గంత పెద్దగా ఉంటాయి షిప్పులు. మీకు చూపెడతా పాండి లోపల పోయినాక, కొంచెం ముందు పోయినాక. వాని పలికినదే నిన్ను తాకిన పాడైనా అలిగిన నాదని. You are my everything, you are my everything, you are everything. అక్కడ చూడండి పెద్ద షిప్, ఇంత పెద్దగా ఉంది అసలు కాదు. వామ్మో, ఇదేంటి ఇటు పోతుంది ఈ రోడ్డు. చూస్తేనే భయంకరంగా గల్లులు ఉన్నాయి ఇక్కడ. కానీ మన దగ్గర ఇట్లున్నా అనుకో, ఎక్కడ చూసినా చెత్త గిత్త ఎత్తారు, ఎవరు ఇస్తాడని. బట్ చూడండి, ఎవరు నీ గలీలో కూడా ఎలాంటి చెత్త లేదు. బాగుంది ఇట్లా. అంటే మన వాళ్ళు వేయకపోవడం ఒకటి. అవా ఇళ్ళకి పడతారా సైకిల్. ఇవాళ ఎక్కడ దొరుకుతుందో క్యాంపింగ్. మొత్తం ఏషియన్ ముఖాలు. ఇక్కడన్నా ఇది ఇటాలియన్ కనబడేది పాపన లేదు. మరి ఎడికెళ్ళి వస్తారా వీళ్ళందరూ? ఇమిగ్రెంట్సే, అంతే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. చూసమ్మ ఏదో ఒక కొండ అయితే ఉన్నది ముందట, మంచిగానే ఉన్నది. సో ఇంకొకటి ఏంటంటే, ఇది హైవే.
మనం హైవేలో వెళ్ళాల్సి ఉంది. ఇన్ని వెహికల్సే ఉన్నాయి, సప్ప పోతానే, చూసుకొని జాగ్రత్తగా పోవాలి. ఇక ఇది కొండ రాళ్ళు పడే ప్లేస్ అంట, ఆడ బోర్డు కూడా ఉంది, రాళ్ళు పడితే తొందర ఉరుకు అని పట్టే అని కాదు కానీ. ఓహో రే, మీ స్పీడ్లో పోకుండా భయం అవుతుంది. సైకిల్ ఉంటే ఎందుకు ఇలా తీసుకొని పోతుంది. 3 ఎక్స్ట్రా ఇంకా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15 కాదు 18. 19.5 కిలోమీటర్లు ఉంది లేండి. సో గాస్ ఫైనలీ నేనైతే ఒక క్యాంప్ సైట్ అయితే వచ్చాను. ఇక్కడ 1700 కట్టాను. ఇక్కడ వేసుకోమన్నారు, నేను ఇక్కడ వేసుకుందామని చూస్తున్నా. కొంచెం డ్రై ఉంది, మిగతా అన్ని ప్లేసెస్లో చాలా వెట్ ఉంది. ఇక్కడ కూడా కొంచెం డ్రై ఉంది, బట్ ఏమంటారు, ఎత్తుల పంపులు ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. చలో రండి. క్యాంప్ అయితే వేసాను. అండ్ ఇక పులిహోర ఉంది, పొద్దున వాళ్ళు పెట్టించింది. ఆ పులిహోర తినేసి కొంచెం పెరుగు తెచ్చుకున్నా. బాడీ ఎంత వేడైందంటే ఇంకా నేను చెప్పలేను గాయస్, చాలా వేడైంది బాడీ. అమ్మా వాళ్ళు బ్లాగ్ కూడా తీయబుద్ధి కాలేదు, కానీ 60 కిలోమీటర్లు ఏమో వచ్చిన. చెప్పదని పడుకుంటా. ఇంకా మనం కాఫీ చేసుకుంటాను. కాఫీ అంటే ఏం లేదు, పాలు ఉండవు, జస్ట్ కాఫీ పౌడర్ మగ్గులో వేసుకొని చేసుకోవడం అంతే. సో మనమైతే వంట చేస్తున్నాము. సో వంట అనేది పెంట కాకుండా ఇక ఇప్పటిదాకనైతే సో ఏం కూర వండుతాననేది చెప్తా నేను. Tomatoes, one vankai. నా ఫేస్ కనపడట్లేదా? ఇది లాస్ట్ కూడా
ఇది గన్ను. మనకి ఎందుకన్నా మంచిది ముందే ఆయిల్ కొట్టుకుందాం. ఎక్కువనే ఆయిల్ పడ్డట్టున్నది, బట్ వీటన్నిటి కావాలిగా మనకి. కారం, ఎక్కువ కారం అవసరం లేదు, ఎక్కువ వీటి చూద్దాం. వంకాయ కట్ చేద్దాం. వంకాయ వంటి కూరయు సీతామంటి బామామణియు అని ఒక పద్యం ఉంటుంది, నాకు అసలు సడన్గా గుర్తు రావట్లేదు. వంకాయ వంటి కూర సీతమంటి సతి దొరకడం చాలా అదృష్టం ఉండదు అని చెప్పేసి ఒక వంకాయ కూర గురించి గొప్పతనం చెప్తారు అన్నట్టు. అది మనకి ఇక్కడ క్లాసుల్లో ఉంటుంది, ఏ క్లాసుల్లో అంత గొప్పదైనది వంకాయ కూర. సో అందుకే నా ఫేవరెట్ ఇది. ఏదన్నా లేదా నీ ఫేవరెట్ అంటే నాకు అన్ని ఫేవరెట్లే, ముచ్చటే లేదు అట్లా. వెజ్ వండుకోవడం చాలా గ్రేట్ అసలుకి. చూద్దాం. ఈ గిన్నె మాత్రం మన కూరలు అన్నాలు వండుకోవడానికి అస్సలు యూజ్ అవ్వదు, అసలు సూటబుల్ కాదు ఈ గిన్నె. ఎందుకు అని అంటే ఇది ఒక తిక్కల గిన్నె, మొత్తం ఊకి అడుగంటుతుంది. ఇక అడుగంటితే చిరాకు లేస్తుంది మనకు, ప్రతిసారి ఇదే ప్రాబ్లం నాకు. వీలైతే ఈ గిన్నెను జస్ట్ నూడిల్స్ చేసుకోవడానికో అట్లేని కాదు, జస్ట్ సింపుల్గా ఉత్తిరే అడుగంటుతుంది ఇది నాకు. నేనైతే రిఫర్ చేయను ఎగర్లా నుండి. ఇది మాత్రం అస్సలు కొనుక్కోకండి గిన్నెని. ఏవో నూడిల్స్ ఒక భోజనం చేసుకోవడానికి తప్ప దానికి ఎందుకు పనికిరావు. నీళ్ళు వేడి చేసినా కూడా జస్ట్ కింద అడుగంటుతుంది ఇది, చాలా తిన్నుగా ఉంటుంది కింద. సో సిమ్లో పెట్టాలి, ఎంత సిమ్లో పెట్టినా. ఇప్పుడు కూరలో ఇన్ని నీళ్ళు ఉన్నా కింద అంటుకుంటుందంటే మీరు ఆలోచించండి, ఇక అది ముచ్చట. సో నీళ్ళు ఎందుకు పోసినా అంటే నేను నాకు కుస్కుస్ వేసుకుందామని వచ్చిన. ఇది కుస్కుస్ అన్నట్టు, మన బొంబాయి రవ్వ లెక్క. సో దీన్ని నిమ్మలంగా ఇందులో ఉడికించినాం అనుకో, ఇక అన్నం కూర కలుపుకొని తిన్నట్టు తినొచ్చు. ఇగో టేస్ట్ గురించి ఆలోచించొద్దు, దేని గురించి ఆలోచించొద్దు. అసలు నాకు టేస్ట్ బడ్సే లేవు అనుకుంటా నేనైతే. నాకేం లేవు నిజంగానే, నాకు అట్లా ఏమి ఉండదు, ఇచ్చి పడేస్తా ఏది ఉన్నా.
जरा साइज हुई ఉడకనిద్దాం, కొద్దిసేపు ఉడకనిద్దాం. కొంచెం మాడవాసన ఉన్నది, కింద గిన్నె అడగంటింది కాబట్టి బాగుంది. మీరు అందరూ చెప్పారు ఆ ప్లాస్టిక్ స్పూన్ వాడకండి అని. యా, సో అందుకని చెప్పేసి చెక్క స్పూన్ వాడతాను. సో గైస్, గోయింగ్ టు సూపర్ మార్కెట్. ఇక్కడ క్యాంప్లో ఉన్నా అని చెప్పాను కదా, నాకు కొంచెం మజిల్ కానీ కొంచెం ఆ మధ్యలో సర్జరీ అయింది కదా, అది కొంచెం లైక్ మొన్న హెక్టిక్గా చేశాను, తప్పలేదు కదా మరి. సో అది బాగా పెయిన్ వచ్చింది. అండ్ అంటే ఫస్ట్ టైం పెయిన్ కిల్లర్ కూడా వేసుకొని దొక్కినా నిన్న, కానీ అవ్వలేదు. ఇది వల్ల ఇక్కడ మేబీ థర్డ్ డే అనుకుంటా ఇక్కడ ఉండబట్టి. కొంచెం ఒక డాక్టర్తో కన్సల్ట్ అయితే రెస్ట్ తీసుకోమన్నారు 3-4 days 5 days పెయిన్ తగ్గేదాకా. సో దానికోసం అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నా ఇక్కడే. అసలు మంచిగా అనిపించట్లేదు ఇట్లా రెస్ట్ తీసుకోవడం, ఇట్లా ఉండడం ఖాళీగా పొద్దున్న సాయంత్రం దాకా. అండ్ లైక్ మెడికేషన్ చాలా టాబ్లెట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి, అవన్నీ అయితే వేసుకుంటున్నా. 3 days కోర్సు. నిన్న ఒకటి వేసుకుని ఇవాళ ఒకటి, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు. కొంచెం కనుక కవర్ అయిందంటే ఇంకా బయలుదేరుతా, లేదు అంటే ఇంకొంచెం రెస్ట్ తీసుకుంటా, లేదు అంటే డైరెక్ట్ ఇండియాకి వచ్చేస్తా. అంటే నరకంలా ఉందన్నట్టు ఆ పెయిన్, నరం లెక్క అది. సారీ టు సే దిస్, బట్ నైట్ అంతా నిద్ర లేదు. ఈ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఆ పెయిన్ తట్టుకోలేక, కానీ బాగా నొప్పి లేస్తుంది. నేను తట్టుకుంటున్నా, బట్ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అట్లుండే పరిస్థితి. చూద్దాం. సో బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నా, ఏమన్నా తెచ్చుకుందామని. ఫుల్ ఆకలి అవుతుంది ఇన్ ద సెన్స్ మంచి ఫుడ్ తీసుకోవాలి కదా, అండ్ దానికోసమే. నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. స్నానం చేసే గదులు ఇవి. క్యాంప్ సైట్ దొరికింది, ఇంకా అదృష్టం. ఇక్కడ హాట్ వాటర్ అవన్నీ, హాట్ షవర్ అదంతా ఉంది. అండ్ ఇగో పిల్లలు ఆడుకోవడానికి ఇగో బాస్కెట్బాల్ కోర్ట్ కానీ బాగుంది. అండ్ ఇక్కడ అండ్ ఇదంతా పక్క పెడితే అన్నిట్లల్లో కూడా రోజుకో వీడియో రావాలి అని, సో మళ్ళీ ఎడిట్ చేసుకోవడం, అదంతా కూడా అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనకు అప్పుడే కదా కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుద్ది, అండ్ వీడియోస్ కూడా చూస్తారు. అండ్ ఇది వచ్చేసి ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి రూమ్ పెట్టాను, ఇంకా కాలేదు ఫుల్గా. వామ్మో, ఎన్ని రోజులకి అవుతుందో ఏందో చూద్దాం. సరే, బయటకు వెళ్ళామని తెచ్చుకుందాం, తిందాం. సో ఇక్కడ బియర్ ఉంది, 350 రూపాయలు. అండ్ ఇక్కడ కూరగాయలు కూడా ఉన్నాయి. ఇది లాకుడు, ఇది రిసెప్షన్. ఇట్లా బయటకు వెళ్ళి ఏమైనా కూరగాయలు తీసుకొని వద్దాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక లాక్ అనేది ఇస్తారు అన్నట్టు.
అంతే, లాక్ పడిపోయింది. లాక్ పొడగొట్టద్దు. సో ఇటు సైడు సూపర్ మార్కెట్ ఉన్నట్టున్నది. సో వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటా, పుడ్డింగ్స్ కానీ ఏమైనా. తినాలనిపిస్తుంది కానీ వంట చేసుకోవాలనిపించట్లేదు. తినాలనిపిస్తుంది కానీ వంట చేసుకోవాలనిపించట్లేదు. అంత కూర్చొని అంతసేపు చిన్న చిన్న ట్రైన్స్. క్యాంపింగ్ అగ్రి టూరిస్టిక్ కార్స్, ఇదే క్యాంపింగ్ ఏరియా, మనది క్యాంపింగ్ ఏరియా. మొన్న వస్తాంటే మీరు చూస్తూ ఉంటారు. చలో పోయి మనం తెచ్చుకుందాం. 1.2 కిలోమీటర్స్ ఉంది. సో ఇది వచ్చేసి ట్యూడే కోనాడ్. ఇది మన క్యాంప్ సైట్కి 1.2 కిలోమీటర్ దూరంలో ఉంది. దట్ మనం ఒక 2-3 రోజులకు సరిపోయాన్ని సరుకులు తీసుకుందాం పదండి. భలే చల్లగా ఉంది. ఎంట్రీ ఎక్కడ చూడండి, మంచిగా చెట్లు పెట్టారు. క్యాక్టస్, ఇవన్నీ ఎడారి మొక్కలు అంటారుగా, క్యాక్టస్లు ఇవన్నీ. ఇవి కూడా ఒరినియమ్మ నిజమైన చెట్లే, ఫ్లవర్స్ చూడండి. సరే ఇంకా ఏం తీసుకుందాం? ఇగో జీసస్ క్యాండిల్స్, మేరీ మాత క్యాండిల్స్, నైస్. ఇదో దోమలకి జిగ్ జాగ్ అట. మన దగ్గర ఏంటిది ఆల్ అవుట్ లెక్క. సో ఇక్కడ బ్యాగులు ఉన్నాయి, బియాన్సీ మంచి కంపెనీ అది. కిండర్ జాయ్లు ఇవన్నీ. ఇవన్నీ టమాటా సాస్లు. వీళ్ళు టమాటాలు కొనుక్కోరు, డైరెక్ట్ సాస్ వేసేస్తారు. కొనుక్కొని కోసి అవి అంత ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు చూసుకుంటే గుమ్మడికాయలు. పేరు తెలియనప్పుడు సైలెంట్గా ఉంటాను అన్నట్టు నేను. ఇవన్నీ మనం అక్కడ తిన్నాను, గుర్తుందా? ఫుల్ ఫైబర్. ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళి చాలా ఫ్రూట్స్ తీసుకొని వెళ్తా. కోనాడ్, శనగలు, వాల్నట్స్, ఇవన్నీ ఉన్నాయి. చాలా ఇవి విత్తనాలు, గింజలు. ఇక సీరియల్స్ అవి ఇవి, పప్పులు ఉప్పులు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. స్టాచ్యూ, వాల్నట్స్, కూరగాయలు కాదు, మిర్చి, చిక్కుడుకాయ, బీన్స్, వంకాయలు. అండ్ ఇక్కడ అన్ని మనకు సంబంధించిన సలాడ్స్ అన్నీ ఉన్నాయి. మనం సలాడ్ ఒకటి తీసుకోపోతాం కంపల్సరీ. ఇప్పుడు అది 2 రోజుల పనికి వస్తుంది. ఇక ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అవన్నీ, మిల్క్ అదంతా. ఇదంతా క్యారెట్లు అండ్ ఉల్లిగడ్డలు, ఆనియన్స్, చిన్న ఆనియన్స్. ఇక ఇవన్నీ చీజ్లు, శాండ్విచ్లు. 320 రూపాయలు అంట శాండ్విచ్. ఇదంతా శాండ్విచ్. ఇది సెక్షన్. ఇక ఇదంతా మిల్క్ సెక్షన్. తీసుకొని ఇక మెల్లగా బిల్ చేసుకొని పోదాం పదండి. Just a moment. 31 and 43. 31 Yes. కార్డ్. ₹3200 బిల్ అయింది. నాది ఆ గిన్నె ఊకే అడగంటుతుంది, అందుకనే ఇది తీసుకున్నా. మరి ఇది ఎంతవరకు పని చేస్తుందో తెలియదు. బరువు ఏం లేదు, హల్కా ఉన్నది. ఇది నాన్ స్టిక్ కూడా ఉన్నది. నాన్ స్టిక్ వాడద్దు, ఐ నో దట్, బట్ నాకు ఇంకొక ఛాన్స్ లేదు. చాలా తీసుకున్నా మొత్తం ఫుడ్. 3 days ఉండాలి అక్కడ. 3 days గాని తీసుకున్నా. ఇవాళ ఇక్కడ ఇది 4వ రోజు నైట్. అండ్ బాడీ కొంచెం అసలు స్టార్టింగ్లో సర్జరీ అయినప్పుడు ఎంత నరకం ఉండేనో అంత నరకం అనుభవించిన చెప్పాలంటే. హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నా, ఇండియాకి వెళ్ళిపోదాం అనుకున్నా, చాలా అనుకున్నా. అండ్
చాలా ట్యాబ్లెట్స్ అయితే అన్నీ వేసుకుంటూనే ఉన్నా ఇవన్నీ. అండ్ డాక్టర్ కన్సల్ట్ అయినా తను ఏమన్నాడు, స్కాన్ గిట్లా వేయించుకో అన్నాడు. లేదు ఇక్కడ అంటే అవుతుందో అవ్వదో అని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ ఇక్కడ ఇదంతా సామాన్ వదిలిపెట్టుకోవడం ఇదంతా పెద్ద తలకాయ నొప్పి అనుకున్నా. బట్ యాంటీబయాటిక్స్ అయితే ఒక 10 days వాడమని అన్నారు. ఓఫ్లాక్సోజైడ్ ఇట్లా ఓఫ్లాక్సిన్ ఆర్నిడజోల్ నేను అవే వాడుతున్నా. ఇంకొకటి కూడా ఉన్నది, ఈ 3 days నుండి అవే వాడుతున్నా. 10 days వాడమన్నాడు. బట్ ఇక్కడ ఇంకా 10 daysకి టాబ్లెట్స్ అంటే యాంటీబయాటిక్స్ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నా కాబట్టి వాడచ్చు. బట్ ఇక్కడ కొనుక్కోవడం అంటే మళ్ళీ పెద్ద తలనొప్పి. బట్ నాకు 100% పెయిన్లో అరౌండ్ 60% పెయిన్ అయితే పోయింది. అండ్ ఇన్ఫెక్షన్ అయింది, సో దానివల్లనే అట్లా అయిపోయింది. అండ్ ఆ కొండలు అవన్నీ ఎక్కడం వల్ల అదంతా కూడా కొంచెం ప్రాబ్లం అయింది. బట్ ఇట్స్ ఓకే, కొంచెం కవర్ అయినా. మేబీ ఇంకొక 2 days చూస్తాను. ఈ 2 days చూసి ఐఎమ్ ఫైన్ ఓకే అంటే రైడ్ కంటిన్యూ చేస్తా. లేదంటే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ వస్తా. సో ఈసారి వచ్చేటప్పుడు చాలా ట్యాబ్లెట్స్ అవి తెచ్చుకుంటా. అండ్ బట్ నేను చాలా బెటర్ ఫీల్ అవుతున్నా. మేబీ వీలైతే ఒక 2 daysలో రైడ్ కూడా స్టార్ట్ చేస్తా. ఇది ముచ్చట, మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ చోర్లాగా ఉన్నా కదా నేను, వీడియో తీయలేదు. ఫేస్ అంతా చండాలంగా మొత్తం ఇట్లా అలసిపోయి ఉండే. ఎందుకు పడుకుంటానో తెలియదు, ఎందుకు లేస్తున్నానో తెలియదు. 3-4 days నుండి టెంట్లో కూర్చొని పిచ్చిలేసిపోతుంది. అండ్ మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ ఇక్కడే ఉంటా. మేబీ 2 daysలో కవర్ అయిపోద్ది. ఈవెన్ నాకు ఇండియాకి వచ్చే అంత ఓపిక కూడా లేదు. మళ్ళీ ఎంత లేదన్నా ఇప్పుడు ఇండియాకి రావాలంటే 1,00,000 ఈజీగా అయిపోతాయి. ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే 2 లక్షలైనా అయితే అన్ని డబ్బులు పెట్టే కన్నా ఇక్కడే చూపించుకోవడం బెటర్ ఏమో. నాకు 30,000 యూరోల ఇన్సూరెన్స్ ఉంది. బట్ స్టిల్ ఓకే, అది క్రిటికల్ కండిషన్కి వెళ్తే దాన్ని యూజ్ చేసుకుంటా ఇది. అండ్ మళ్ళీ అదొక భయం, మళ్ళీ ఇక్కడ పోయిన తర్వాత అదంతా క్లెయిమ్ కాకుంటే జాయిన్ అయినాక ఇన్ని కట్టాలి, ఆ కడితేనే ఇంటికి పోవాలి. మామూలుగా ఎగ్జిట్ కానీ అది అంటే ఒక్కటేసారి ఇక్కడ చాలా కాస్ట్ కదా. 10-15 లక్షలు వేసింది అనుకో బిల్లు ఈజీగా, ఇంకా చచ్చిపోతాం మనం. సో అది ముచ్చట. బట్ ఇట్స్ ఓకే, ఐమ్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ, బాగానే ఉన్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ గైస్. చూస్తూ ఉండండి. అండ్ మళ్ళీ రేపు పొద్దున ఇవాళ ఏం వీడియో కూడా తీయబుద్ధి కాలేదు. అసలు ఈ కెమెరా ఏడుందో కూడా తెలియదు. అక్కడెక్కడ పడేసిన, స్నానం చేసినా కానీ ఇప్పుడు వీడియో తీసిన.